Yogendra Singh Yadav from 18 Grenadiers being honored for జూలై 1999లో టైగర్ హిల్ ప్రాంతంలో ఉండేటటువంటి పాకిస్తాన్ బంకర్లని స్వాధీనం చేసుకునేందుకు మన దేశం తరపున గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ గారి నాయకత్వంలో ఏంటంటే ఒక టీం బయలుదేరింది. అయితే ఆ పాకిస్తాన్ బంకర్లని స్వాధీనం చేసుకోవాలంటే మన వాళ్ళు ఏంటంటే 300 మీటర్ల హైట్ ఉండేటటువంటి ఒక శిఖరాన్ని ఎక్కాలి. ఆల్మోస్ట్ మన వాళ్ళు కొంత దూరం చేరుకున్న తర్వాత పైనుంచి ఈ పాకిస్తాన్ దరిద్రపు ముండా కొడుకులు ఏంటంటే ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆ శిఖరం ఎత్తు నుంచి దాడులు చేయడం వల్ల ఎవరైతే మన ఇండియన్ సోల్జర్స్ ఎక్కుతున్నారో వాళ్ళ మీదకి ఏంటంటే బుల్లెట్ల వర్షం కురిసింది. ఈ దాడుల్లో ఆ శిఖరాన్ని ఎక్కుతున్నటువంటి ఒక ఇద్దరు సోల్జర్స్, ఒక కమాండర్ అక్కడే స్వర్గస్థులయ్యారు. అయితే ఆ శిఖరాన్ని ఎక్కుతున్న ఒక వ్యక్తి మాత్రం బుల్లెట్లు తన భుజానికి అంటే తన శరీరం నుంచి దూసుకు వెళ్ళినా గానీ ఆల్మోస్ట్ శరీరంలో బుల్లెట్లు 10 కన్నా ఎక్కువ ఉన్నా గానీ ఎక్కడ ఆగకుండా పాకిస్తాన్ బంకర్ల మీద విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత వెంటనే భారత సైన్యం మొత్తం ఆ టైగర్ హిల్ ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. భారతదేశంలో ఇప్పటి వరకు కూడా అతి చిన్న వయసులో 19 ఏళ్లకే పరమవీర చక్రాన్ని పొందినటువంటి మహానుభావుడు గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ గారు.